నిన్న మేము వచ్చినాం గోవర్కానికి, వంతాడుల నుంచి గోవర్కానికి వచ్చినాం. నేను పెద్దకొండపల్లి నుంచి వచ్చినా, మా బామ్మర్దిని వచ్చినాం. ఇది మా మామ వాళ్ళ ఇల్లు. ఇది మా మామ గత 40-50 సంవత్సరాల కింద కట్టినటువంటి ఇల్లు ఇది. ఇక్కడ సింగరేణిలో పనిచేసేది అన్నట్టు. ఆయన రిటైర్డ్ అయిపోయి ఆయన వంతాడులోకి వెళ్ళిపోయిండు. అయితే ఇల్లు కిరాయికి ఇచ్చిల్లు, అంతా ఖరాబ్ అయిపోయింది. కొంచెం దీన్ని రిపేర్ చేయడానికి మేము నిన్న వచ్చినాం సాయంత్రం. ఒకసారి మీకు ఇల్లు ఏమేమి రిపేర్ చేయిస్తాను అనేది నేను చూపెడతా, ఒకసారి చూడండి. ఇక్కడ ఒకటి పాతది కిటికీ ఉండే, అది కట్టెతో చేసిన బాపతి. అయితే అది మొత్తం ఖరాబ్ అయింది. ఖరాబ్ అయితే ఇక్కడ ఒకటి మంచి కిటికీ పెట్టాలని చెప్పి దీన్ని కొంచెం వెడల్పు చేసినాం. ఆ పాత కిటికీ ఇది పాత కిటికీ ఇట్లా ఉండేది కానీ ఇట్లా పుచ్చిపోయిందని చెప్పి దీన్ని తీసేసి కొంచెం ఇంకా వెడల్పు చేస్తాను. దీన్ని వెడల్పు చేసి ఇది ఒక కిటికీ పెడతాను, మళ్ళీ కూలర్ కూడా పెట్టుకోవడానికి మంచిగా ఉంటుంది అని చెప్పి. అలాగే ఈ దర్వాజా ఉండే, అది కూడా పుచ్చిపోయింది. ఇక పుచ్చిపోయిన తర్వాత ఇది పుచ్చిపోయింది. ఇది ఒకటి మళ్ళీ మేము సిమెంట్ దర్వాజా పెడతాము, సిమెంట్ దర్వాజా. అలాగే ఇంకొకటి ఈ కర్రలు ఉన్నాయి చూడు, ఈ కర్రలు కూడా పుచ్చిపోయినాయి. కర్రలు పుచ్చిపోయినాయి అని చెప్పి మళ్ళీ ఏం చేస్తాను, ఇక్కడ పైపులు ఎత్తాను, 2 పైపులు ఎత్తాను. ఆ సామాన్ అంతా వస్తుంది. ఇప్పుడు ఆ సామాన్ వచ్చినాక కూడా మీకు చూపెడతాను. 2 పైపులు వేస్తాను ఇక్కడ. అలాగే ఇగో ఇదంతా ఇది మొత్తం ఇక్కడ తర్వాత పెడతాను. ఇక ఇగో ఇక్కడ ఒకటి అది పుచ్చిపోయింది, ఆడొకటి పైప్ వేస్తాను. అలాగే ఇంకా ఇది కొంచెం మంచిగానే ఉన్నది. ఇది దీనికి ఏం ఖరాబ్ కాలేదు, ఇది మంచిగానే ఉన్నది. దీన్ని ముట్టుకుంటున్నాను. ఇక ఇవంతా కింద అంతా వేరే వాళ్ళకి కిరాయడం వల్ల మొత్తం వాళ్ళు మెయింటెనెన్స్ కరెక్ట్ చేయలేక ఇదంతా పగిలిపోయింది. ఇదంతా పలిగిపోయి మొత్తం ఇదంతా ఖరాబ్ అయిపోయింది. ఇక దాని కింద మొత్తం ప్యాచ్ వర్క్ చేయిస్తున్నాను. ఈ కిటికీ కూడా తీసేస్తాను. ఇంకా ఇది తీసేస్తాడు, ఇక ఇది కూడా తీసేస్తాను. ఇది తీసేసి ఇక్కడ ఒకటి మంచి కిటికీ పెట్టిస్తాను. ఈ వైరింగ్ అంతా మొత్తం కొత్తగా వేసాడే. ఇక తర్వాత రిపేర్ అయినాక మీకు చూపెడతాం. కలరింగ్ గిల్లింగ్ అంతా వేపిస్తాను, మంచిగా తిరిగి వేపిస్తాను. ఇగో ఇక్కడ కూడా ఈడ కూడా మొత్తం ఖరాబ్ అయింది, ఈడ కూడా చేస్తాను. ఈ తర్వాత మంచిగానే ఉన్నది, ఈ తర్వాత మంచిగానే ఉన్నది. ఇది ఓకే, దీన్ని ఉంచుతాను. అలాగే ఇది కిచెన్, ఇది హాలు. ఇది హాల్ అన్నమాట, ఇది హాలు. ఇక మేము చిన్నప్పుడు అంతా ఇక్కడికి వచ్చినప్పుడు ఇదంతా తిరిగేటోండి. ఇక నా పెళ్ళి కూడా ఈయన అయిపోయింది, ఈయన నా పెళ్ళి అయింది. నేను ఎక్కువ ఈయన వాడుకునేది, బెడ్ ఉండేది కూడా ఇలా వాడుకున్నాడు. టీవీ చూసుకోండి ఎక్కువ. ఇక ఇక్కడ సౌండ్ సిస్టమ్ ఉండేది, ఇక పాటలు పెట్టుకునేది. ఇక పాటలోనే మనకు పిచ్చేది, ఇక పాటలు పెట్టుకునేది. ఇక మళ్ళీ ఇక్కడ ఈడొక కిటికీ పెడతాను, ఈడొక మంచి కిటికీ పెడతాను. ఇది కిచెన్ రూమ్ అనమాట. ఇక మొత్తం ఇక్కడ ఇదంతా ఖరాబ్ అయిపోయింది, దీన్ని కూడా రిపేర్ చేస్తాను. ఇంకా అట్లా నేను ఇటు సైడ్ ఇక్కడ ఈ పైపులు పోయినాయి, ఈ పైపులు తీసేస్తాను. ఈ పైపు కూడా తీసేస్తాను. ఈ రేకులు మొత్తం ఎత్తాను, మీకు చూపెడతాను తర్వాత. మీకు చూస్తే మంచిగా కనబడతానే కానీ ఇక పలిగిపోయినాయి రేకులు అని. ఇవి గట్టిదే బొంగు, గట్టి ఎక్కుతుంది, ఇది కింద పడుతుంది. ఇవి పుచ్చిపోయినాయి, ఇవి కట్ అయింది, అన్నీ కట్ అయ్యాయి. ఇక నేను ఇక్కడ చిన్న ఉన్నప్పుడు ఇలా తిరిగినప్పుడు ఇక్కడ ఒక బావి ఉండే. ఈ బావి ఇలా అడ్డం వస్తానని చెప్పి ఈ బావిని గుడిపోయినప్పుడు ఇంకో ట్యాంకర్, ఇది ఒక ట్యాంకర్, ఇది వాటర్ ట్యాంకర్. ఇందులో వాటర్ లేదు, ఫ్రెష్గా పొద్దున లేచుడితోనే స్నానం చేసేది. ఇంట్లో నీళ్ళు పంప్ వచ్చేది. సంది ఇగో ఈయన మా బామ్మది, ఇద్దరం కలిసి వచ్చినాం. ఇతని పేరు ఏంటి? ఈయన పేరు మహేందర్. ఈయన స్కూల్లో ఒక 20 సంవత్సరాలు చెప్పాడు టీచర్గా. నీ చదువు ఏంటిదా ఒకసారి చెప్పు, ఎంత చదివినావు? బిఏడా? బాగానే చదివిండు, ఉద్యోగం రాలే, ఇక నిరుద్యోగి అయిపోయింది మొత్తం. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ముసలాడు అయిపోయింది. ఇక వాళ్ళ కొడుకు, ఈయన కొడుకు, నేను భావన అవుతాయి. నేను బామ్మారిది, వాళ్ళ చెల్లె నేను చేసుకున్నది. ఇక్కడ కూడా ఈ లాటర్ మొత్తం చూపెట్టాం కానీ దీన్ని రిపేర్ చేస్తాను. ఇది లాటర్, ఇది స్నానం చేసేది. అంటే బయటగా నార్మల్గా ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు
మగవాళ్ళ కోసం ఇది ప్రత్యేకంగా కట్టించింది. అయితే మళ్ళీ ఎక్స్ట్రా మేము కట్టిద్దామని ప్లానింగ్ ఉన్నది. ఇక తర్వాత ముచ్చట బాయ్. అప్పుడు నేను అక్కడ బాయ్ చూపెట్టాను చూడు, ఆ బాయి ఇక్కడ తవ్వించినాం, ఇక్కడ తవ్వించి ఇక్కడ ఉంచినాం. ఇవి కూడా కర్రలు పోయినాయి, ఇవి కూడా 2 మంచి ఏంటామని చూస్తాను. అలాగే బయట బయట తీసాం సంధి, ఇటొక సంధి ఇటొక సంధి, అటు ఉత్తర రోడ్డు వస్తుంది, ఇటు ఉత్తర రోడ్డు వస్తుంది. అయితే మేము ఇక దీన్ని అంతా రిపేర్ చేయిస్తాం. రిపేర్ చేయించి మొత్తం అంతా అయిపోతాం. మళ్ళీ ఒక వీడియో తీస్తాం చూడండి. కిరాయికి ఇస్తే మన ఇల్లు అయితే మనం సొంతంగా ఉంటాయి, మన ఇల్లు ఉంటుంది కాబట్టి మనం నీట్గా ఉంచుకుంటాం, ఖరాబ్ కావద్దని ఉంచుకుంటాం. బయట వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఎట్లయినా కిరాయిలు పరాయిలు లెక్కనే చూస్తారు వాళ్ళు. కాకపోతే కిరాయి ఇక ఇస్తారా ఇయ్యమా అనేది తర్వాత విషయం. ఇక నేను ఒక బకెట్ కూడా తెచ్చాను, బకెట్ లేకుంటే బకెట్ తెచ్చాను. ఓకే, ఇక మంచం, ఈ మంచం ఇవ్వలేదు, ఇక మంచం మొత్తం ఖరాబ్ చేసింది. మొత్తం ఇక్కడ ఉన్న సామాన్లన్నీ మొత్తం షిఫ్టింగ్ అయినాయి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే షిఫ్టింగ్ అయ్యి దగ్గర ఒక 10 years అవుతుంది. రిటైర్మెంట్ అయ్యి కూడా 10 years దాటింది. అన్ని సామాన్లు ఇక్కడ ఏం లేవు, మొత్తం వందలోకి వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఆల్రెడీ ఇల్లు కట్టేసారు, ఒక 3 ఇల్లు కట్టేళ్ళు, అక్కడ ఇల్లు కట్టేసి అక్కడనే వ్యవసాయం అన్నీ అక్కడనే చేస్తారు, వ్యవసాయం కూడా అక్కడనే చేస్తారు. ఇక ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఆనవాళ్ళు మాత్రం ఒక ఇల్లు ఉన్నది, అక్కడ భూమి ఉన్నది, ఇండ్లు ఉన్నాయి, అక్కడనే వ్యవసాయంలో తీసుకుపోతాడు. ఇక ఈయన నిరుద్యోగి అయిపోయిండు, ఈయన కూడా వ్యవసాయం చేస్తాడు. ఇక ఈ ఇల్లు దీన్ని ఎందుకంటే ఇక లైఫ్ లాంగ్ ఒక గుర్తు అనేది ఉండాలి కాబట్టి ఇల్లును మర్చిపోవద్దు, మళ్ళీ ఇది ఖరాబ్ అవుతుంది అనేది అని చెప్పి మంచిగా చేస్తాను. ఇల్లు కట్టుకోవడం అంటే ఈ రోజులలో మామూలు విషయం కాదు, అది ఇల్లు కట్టిన తెలుస్తుంది. కానీ ఉంది కాపాడుకోవాలనే ఉద్దేశంతో, ఖరాబ్ అవుతుందనే ఉద్దేశంతో దీన్ని రిపేర్ చేస్తాడు. నువ్వు వచ్చి మా మామ చెప్తాడు, ఆజ ఉన్నాడు కానీ మన తరఫున కొడుకే చేస్తాను. ఓకే, మావ రాను అంటే నేను వచ్చిన, టైంపాస్ రాబావు అంటే వచ్చిన, నాకు కూడా కొన్ని పనులు పెట్టుకుని వచ్చిన. ఇలా కొన్ని పనులను చూసి ఇక మేము వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఓకే రైట్.